హలో అండి, నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఫ్రెండ్స్, ఈ వీడియోలో ఎగ్ కర్రీ ఎలా చేసుకోవాలో చూస్తాం రండి. ముందుగా పోపు దినుసులు అయితే వేసేసి అవి వేగాక కొంచెం ఆనియన్స్ కూడా కట్ చేసి పెట్టుకున్నట్వి వేసి వేయించండి. మనకు ఎగ్స్ తక్కువగా ఉండి కర్రీ కానీ ఎక్కువ కావాలనుకుంటే ఇందులో మనము పొటాటో కూడా వేసుకోవచ్చు. ఎగ్ పొటాటో కర్రీ చాలా బాగుంటుంది. ఈ ఆనియన్స్ వేగాక మనం కట్ చేసి పెట్టుకున్న పొటాటోస్ కూడా వేసి వేయించండి. ఈ పొటాటో కొంచెం బాగా ఎర్రదోరగా వేగాలి. ఇప్పుడైతే కరివేపాకు కూడా వేసి వేయించుతున్నాను. నేను గ్రేవీ కోసం ఇక్కడ కొంచెం కొబ్బరి, కొంచెం కొత్తిమీర, పుదీనా, ఒక 4 ఇలాచి, 2 టమాటాలు వేసి మెత్తగా మిక్సీ కొట్టేసుకున్నాను. ఇందులోనే కావాలంటే కొన్ని కాజు కూడా వేసుకొని మిక్సీ పట్టేసుకోవచ్చు. తర్వాత పచ్చిదనాలు ఉండి వేసుకున్నా కానీ చాలా బాగుంటుంది. నేనైతే పచ్చిదనాలు వేయడం లేదు. తర్వాత నేను గ్రేవీలో కొంచెం ధనియాల పొడి వేస్తాను. వేయించిన ధనియాల పొడి ఉంది నా దగ్గర, అదైతే వేస్తాను. ఇప్పుడైతే మనకు ఈ పొటాటోస్ అంతా కూడా బాగా వేగాయి. ఇందులోనే మనము ఆల్రెడీ ఉడకపెట్టుకున్న ఎగ్స్ కూడా ఈ ఆయిల్లోనే వేసి బాగా వేయించుకోవాలి. ఈ ఎగ్స్ అయితే ఫ్రై అయిపోయినాయి. ఇప్పుడు నేను ఇవైతే తీసి పక్కన పెట్టేసుకుంటున్నాను. ఇప్పుడైతే మనము అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి కొంచెం ఆ పచ్చివాసన పోయేదాకా వేయించుకోవాలి. తర్వాత ఈ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేగాక మనం ఆల్రెడీ గ్రేవీ కోసము మిక్సీ పట్టుకున్నాం కదా, ఆ మిశ్రమాన్ని అంతా వేసేసి వేయించుకోవాలి. ఇప్పుడు నేను ఇక్కడ ధనియాల పొడి కూడా వేస్తున్నాను. ఇదే వేయించిన ధనియాల పొడి. ఇవన్నీ కూడా పచ్చివాసన పోయేదాకా వేయించి ఆ తర్వాత నాకు గ్రేవీ కోసము ఎంత వాటర్ అయితే కావాలో అన్ని వాటర్ వేసుకొని ఇవి కూడా బాగా ఉడకపెట్టేసుకుంటున్నాను. ఈ కర్రీ అయితే కొంచెం చిక్కబడాక ఆల్రెడీ మనము ఫ్రై చేసి పెట్టుకున్న ఎగ్స్ని కూడా ఇందులో వేసేసి ఒక 2 మినిట్స్ అనేది ఉడకపెట్టుకోవాలి. అంతేనండి, ఈ కర్రీ చాలా సింపుల్గా ఈజీగా అయితే రెడీ అయిపోయింది. థ్యాంక్ యూ.